హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము కంచి వెళ్ళాం కదండీ! కంచి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసామండి. ఆ వీడియో పెట్టడానికి నాకు కొంచెం టైం పట్టింది. కొన్ని పనుల వల్ల నేను వెంటనే పెట్టలేకపోయాను. ఇప్పుడైతే చూడండి, చీరలైతే చాలా బాగున్నాయండి కంచిలో. కాకపోతే మనకి బార్గెనింగ్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వాళ్ళు రూ. 1000 చెప్పారనుకోండి, మనకి దాదాపుగా 550 కల్లా ఇచ్చేస్తారండి వాళ్ళు. అంటే ఎక్కువగా తీసుకోవాలన్నమాట, బల్క్‌గా. ఒక 4, 5 చీరలు అలా తీసుకున్నాం అనుకోండి, హాఫ్ రేట్‌కే ఇచ్చేస్తారండి. కంచిలో అంత బార్గెనింగ్ ఉంటుందన్నమాట. ఏ షాప్‌కైనా వెళ్ళండి. అయితే మనకి ఆటో అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయే తీసుకెళ్ళిపోతాడండి. ఆ ఆటో అబ్బాయే తీసుకెళ్ళిపోతాడు. హోల్‌సేల్ షాప్స్ అండి అని చెప్పని తీసుకెళ్తాడు. అలాగే ఆ ఆటో అబ్బాయికి కూడా కొంచెం కమిషన్ వస్తుందన్నమాట. అందుకనే మనం కంచి వెళ్ళగానే ఆటో అబ్బాయిలు కూడా అడుగుతూ ఉంటారు. ఏమని? ఏవండీ మీరు శారీస్ ఏమైనా తీసుకుంటారా? నేను తీసుకెళ్తాను అని. అలా అనమాట. చూడండి, కలర్సు అవి అయితే చాలా బాగున్నాయండి. ఇలా కంచి పట్టు చీరలు అవన్నీ చూపించారనమాట. అయితే మనకి కంచిలో కాటన్ దొరకడం కష్టం అండి. నేను కంచి అన్నారు కదా! కంచి కాటన్ శారీస్ ఏమన్నా దొరుకుతాయా అని అడిగితే, వాళ్ళు ఎన్నో రకాలు చూపిచ్చారు గానీ, అందులో కాటన్ అయితే కనిపించలేదండి నాకు. అట్లా అనమాట. శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి, పట్టు చీరలు. మా భారతి గారైతే కొన్ని తీసుకున్నారు. నేనైతే ఒక కాటన్ చీర అయితే తీసుకున్నానండి. అంటే కాటన్ కూడా ఇది ప్యూర్ కాటన్ కాదండి, మిక్స్‌డ్ కాటన్ అనమాట. అలా. ఇవి చూసారా? ఈ శారీ చూసారా? జెరీ థ్రెడ్స్ లాగనమాట. లైన్స్ లాగొచ్చిందండి. నేను ముందు దీన్ని చూసి టిష్యూ అనుకున్నాను. టిష్యూనా అంటే కాదు కాదు, టిష్యూ కాదండి, జెరీ లైన్స్ అని అన్నారు. ఉన్నాయండి, బాగానే చెప్పారు. కాస్ట్ కూడా రూ. 1000 దగ్గర నుంచి రూ. 10,000 చీరల దాకా మేము చూసామండి. కాకపోతే హాఫ్ రేట్ అనమాట. అంటే మనం బార్గెనింగ్ బాగా చేయాలి. ఒక 3, 4 చీరలు తీసుకుని మొత్తం మీద అడిగితే, ఇప్పుడు ఈ చీర ఉంది చూసారా క్రీమ్ కలర్‌ది, అది చెప్పటమే 5,000 చెప్పారండి. 2,500కో ఏమో ఇచ్చారనమాట. అట్లా. శారీస్ మనం బేరం బేరం చేయడంలో ఉంటుందండి ఏదైనా సరే. ఇప్పటిదాకా నేను బార్గెనింగు అంటున్నాను కదా! బేరం అండి. కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాననమాట. ఆడవాళ్ళం మనం బేరం ఆడకుండా అయితే చీరలు కాదు కదా, ఏమీ కొనం. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇగోండి, కాటన్ అంటే ఇవి చూపిచ్చారండి. అంటే మంగళగిరి కాటన్ టైప్‌లో ఉన్నాయి. కానీ సిల్క్ పోగుందండి. ప్రతి సారీ కూడా ప్యూర్ కాటన్ అయితే కాదు. ఇట్లా ఉన్నాయన్నమాట కాటన్‌లో. కాకపోతే అండి, క్వాలిటీ ఉంది. 100 నెంబర్ కాటన్ అని అలా అని చెప్పారనమాట. క్వాలిటీ చాలా బాగున్నాయండి. అంటే చాలా స్మూత్‌గా, మనం కట్టుకుంటే చాలా కంఫర్ట్‌గా, అఫీషియల్‌గా ఉండేలాగా ఉన్నాయన్నమాట ఈ శారీస్ అన్నీ. ఇప్పుడు ఈ గ్రీన్ శారీ చూసి నేను నారాయణపేట అనుకున్నానండి. కానీ కాదంటండి ఇది కూడా. మన వైపు అయితే ఇవి నారాయణపేట అంటారు కదా! వాళ్ళు ఏదో పేరు చెప్పారండి. అలా అనమాట. ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిచ్చారు. మనం అడిగితే ఏదైనా ఓర్పుగా ఓపెన్ చేసి చూపిస్తారండి. మనం తీసుకున్నా, తీసుకోకపోయినా అన్నట్టుగా ఉంటుంది. నాకైతే ఈ ఆరెంజ్ కలర్ శారీ చాలా బా నచ్చిందండి. వాళ్ళు 1100 చెప్పారనమాట. కొంచెం నేను అంత రేటు పెట్టలేకపోయాను. అందుకని తీసుకోలేదండి శారీ. చాలా బావుందండి గోల్డ్ స్పాట్ కలర్‌దయితే. ఇది థ్రెడ్ వర్క్ వేస్తే అదిను అదే కాస్ట్. జరీ వేరు, థ్రెడ్ వేరు. జరీ ఏం తీసుకువెళ్ళిన ఇప్పుడు ఇది జరీ, అది థ్రెడ్ కదా! అది నేననేది. క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం చాలా బాగున్నాయండి. ఈ మోడల్ అయితే చాలా చాలా చక్కగా ఉన్నాయి. ఇందులో కూడా మా భారతి గారు ఓ శారీ తీసుకున్నారండి. ఇదైతే 750నో ఎయిటో పడిందండి. ఇవన్నీ ఒకే మోడల్ అనమాట, ఈ శారీస్ అన్నీ కూడా. చూసారా, ఇవైతే మనకి తెలుసు కదా, డోలా సిల్క్ టైప్ అండి. కాకపోతే కొంచెం ఇక్కడైతే కాస్ట్ ఎక్కువే చెప్పారు. ఎందుకంటే మనకి దొరికేవి ఇక్కడ కాస్ట్ ఎక్కువ అండి. ఇప్పుడు వాళ్ళకి డోలా సిల్క్ అంటే తెలీదు, ఏదైనా ఫ్యాన్సీ పట్టు అని అంటారనమాట. ఇవైతే కలంకారీ సిల్క్ అండి. ఇది మనకి తెలుసు కదా. ఈ కలంకారీ సిల్క్ ఎక్కడ అంటే కాళహస్తి నుంచి వచ్చినవి అనమాట. పెన్ కలంకారీ శారీస్ ఇవి. మన పెడనవైతే కాదనమాట. అందుకని అవి క్లాత్ అయితేనండి అసలు ఎంత స్మూత్గా ఉందంటే, మేగడంటారు చూసారా, అట్లా ఉన్నాయన్నమాట. కానీ ఇక మేము అవన్నీ సాహసం చేయలేదులేండి తీసుకోవడానికి. వీళ్ళు ఫ్యాన్సీ అంటే ఇవన్నీ చూపించారండి. 200 నుంచి ఉన్నాయన్నారంటే ఏం లేదు, మనకి మామూలుగా ఇక్కడ 120, 125, 150కి వస్తాయి చూసారా ఆ శారీస్. ఇవి నేతవండి. ఈ నేతలో మాత్రం బాగున్నాయండి. ఈ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి శారీస్. మనం చూసుకోవాలన్నమాట అండి. మనకి ఏది కావాలన్నది మనం చూసుకుని మనం కరెక్ట్గా బేరం ఆడితే మాత్రం వాళ్ళు రీజనబుల్గానే ఇస్తారండి. ఎందుకంటే ఆటో అబ్బాయి తీసుకెళ్ళేది కూడా హోల్సేల్ షాపే కాబట్టి వాళ్ళకే తెలుస్తాయండి. మనం డైరెక్ట్గా ఎప్పుడు షాప్కి వెళ్ళకూడదు. అయితే వాళ్ళు మగ్గం మీద నేసినవి కూడా ఉంటాయండి. ఇక్కడ మగ్గాలు కూడా ఉంటాయి. నాకైతే వీడియో తీసేంత టైం సరిపోలేదండి.
అందుకని నేను మగ్గాలైతే తీయలేకపోయాను. కానీ శారీస్ అయితే మీకు చూపిస్తున్నాను. కాస్ట్ కూడా ప్రతి ఒక్కటి నేను మీకు షేర్ చేయలేదు. జస్ట్ శారీస్ చూస్తారని మాత్రమే ఈ వీడియో అండి. చూడడానికైతే బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. మనకి చూడండి, విండో షాపింగ్ చేసే వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఇలా చూడడం కూడా ఆనందంగా ఉంటుంది. ఈ బ్లాక్ శారీ అయితే ఎంత బాగుందో అండి. కాకపోతే నేను బ్లాక్ కట్టను కదా, అందుకని బ్లాక్ వైపు అయితే వెళ్ళలేదు. మొత్తం మీద శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి. కాటను, పట్టు, ఫ్యాన్సీ, కలంకారీ అన్ని రకాలు చూపించారు వాళ్ళు. మీకేమనిపించిందో చెప్పండి, కామెంట్స్లో తెలియచేయండి. కంచి వెళ్ళిన వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది, ఇలా బేరం ఆడాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. ఇలా ఆడితేనే మనకి బాగా కలిసి వస్తుందన్నమాట. ఎక్కువ ఒక 3-4 చీరలు ఎలాగో ఒక 2-3 కలిసో లేకపోతే ఇంట్లో వాళ్ళకో తీసుకెళ్తాం కదండి, అట్లా తీసుకుంటే మాత్రం బాగుంటుంది. ఈ గోల్డ్ శారీ అయితే అండి అసలు అద్భుతంగా ఉందండి. కంప్లీట్ గోల్డ్ వీవింగ్ వచ్చిందనమాట. చాలా బాగుంది శారీ అయితే. చూసారా ఎంత చక్కగా ఉందో. గోల్డ్ అంటే ప్యూర్ పట్టు అనమాట. చాలా అద్భుతంగా ఉంది శారీ చూడడానికి. ఇవ్వండి ఇవన్నీ కూడా అంటే అందులో కలర్స్ అనమాట. కానీ గోల్డ్ ఉన్నంత అందంగా ఈ కలర్స్ అయితే లేవండి. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే మాత్రం ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఉపయోగపడుతుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.